ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఈ గ్రంథాన్ని ప్రారంభించే ముందు 4 మాటలు చెప్పమని వారు నన్ను ఆదేశించారు. వారి ఆదేశానుసారం అనుభూతి ప్రకాశం అంటే ఏమిటి, ఎందుకు చదువుకుంటున్నాము, ఎందుకు దీన్నే ఎన్నుకున్నాము, ఎందుకు మన గురుగారిని ఎన్నుకున్నాము దానికి అనే విషయాలను కొంచెం చెప్పవలసి ఉన్నది. రకరకాలైనటువంటి ఉపనిషత్తులను మనము దగ్గరగా 6-7 ఉపనిషత్తులను, దాంతోపాటుగా శంకర వాంగ్మయాన్ని, ముఖ్యంగా వివేక చూడమని, సాధన పంచకం ఇలాంటి వాటినన్నింటినీ అధ్యయనం చేసుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు ఈ అనుభూతి ప్రకాశము అనే దాని తాలూకా రిఫరెన్స్ కనపడింది. ఏమిటి అనుభూతి ప్రకాశము అంటూ జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీ విద్యారణ్య గురువరేణ్యులనే ఆయన, శ్రీ విద్యారణ్యుల వారు ఉపనిషత్తుల సారాన్నంతా అనుభూతి ప్రకాశం అనేటటువంటి పేరున్న గ్రంథరాజంగా వ్రాసి ఉన్నారు అని మనకు అర్థమైనది. అటువంటి గ్రంథం ఉన్నదని కానీ దానిలో ఇటువంటి విషయాలు ఉంటాయని కానీ ముందు నాకు తెలియదు. అప్పుడు ఆ గ్రంథం కొరకు జాగ్రత్తగా ఇంటర్నెట్లో పరిశీలించగా మూల శ్లోకాలలో ఉన్నటువంటి సంస్కృత గ్రంథమే దొరుకుతోంది, కానీ ఎక్కడా హిందీ కానీ ఇతర భాషలలో కానీ లేకపోతే సంస్కృతంలో కానీ వ్యాఖ్యానము, భాష్యము ఇటువంటివి ఉన్నటువంటివి ఎక్కడా దొరకలేదు. ఇలా చూడగా తెలుగులో ఎవరైనా వేశారా దీనిని అని ప్రయత్నం చేస్తే ఇదిగో ఈ అనుభూతి ప్రకాశం అని ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకం ఉన్నదే, ఇదిగో అనుభూతి ప్రకాశం. ఈ పుస్తకము ఇంటర్నెట్లో లభ్యమవుతున్నట్టు తెలిసినది. అప్పుడు మన గురువు గారు అయినటువంటి రాళ్లపల్లి రామసుబ్బారావు గారు ఆల్రెడీ మనకు సనత్సుజాతీయంతో మొదలుపెట్టి ఆ తర్వాత కేన ఉపనిషత్తు, కఠోపనిషత్తు, తరువాత రీసెంట్గా అమృత బిందు ఉపనిషత్తు అనే ఉపనిషత్తులనే కాకుండా మనన గ్రంథమైనటువంటి అద్వైత మకరందాన్ని కూడా మన చేత అధ్యయనం చేయించారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అనుభూతి ప్రకాశం అనేటటువంటిది శ్రవణ గ్రంథం కాదు కదా, మనన గ్రంథం కదా. ఈ మనన గ్రంథాన్ని చెప్పడానికి సమర్థత కలిగినటువంటి పండితవర్యులు ఎవరా అని మనం ఒకసారి సమీక్షించి చూసుకుంటే మనకు ఉన్నటువంటి రాళ్లపల్లి రామసుబ్బారావు గారు గురువు గారిని దాటిన వారు ఎవరు లేరని నిస్సంశయంగా మనము చెప్పవచ్చును. అయితే ఇది ఆలోచనగా ఉన్నప్పుడు వారితో నేను ఒకసారి మాట్లాడి, ఏమండి ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అద్వైత మకరందం అయినది, ఇంకొక మనన గ్రంథము తమ చేత మేము అధ్యాపనం చేయించుకోవాలనే సంకల్పం ఉన్నది, మీరేమంటారంటే అలాగే చేద్దామండి, మీరు నేను ఒకటే కదా అంటూ ఎప్పుడూ ఆయన ఒకే విధంగానే మాట్లాడతారు. ఇలాంటి దీనిని వారు చెప్పడానికి ఒప్పుకున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినవలసినటువంటి గ్రంథము. ఇప్పుడు దీనిని ఎవరండి తెలుగులోకి రాశారు? బ్రహ్మశ్రీ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు అనే ఈయన పురాణ వాచస్పతి, సంస్కృత ఆంధ్ర పండితుడు, సంస్కర్త, ఆంధ్ర వేద ప్రవర్తకుడు అయినటువంటి బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు దీనిని తెలుగు చేశారు. శ్రీ శాస్త్రి గారు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ ఆంధ్ర అనువాదాన్ని చేశారు. అయితే ఆయనకి ఎక్కడా సంస్కృత వ్యాఖ్య కానీ మరి ఏ భాషలలోనూ వ్యాఖ్య కానీ లేకుండా మూల గ్రంథానికి తన తాలూకా స్వపాండిత్యం చేత దీనిని అనుభవం చేత శాస్త్రుల వారు మనకు తెలుగులో అందించారు. ఆయన సర్వదా వందనీయులు. దీనిని అవ్వా సుబ్రహ్మణ్య శర్మ గారు అనేవారు పరిష్కరించారు. ఇది ఒక 40-50 సంవత్సరాల క్రితమే పబ్లిష్ అయినది మొదటిది. ఆ తర్వాత ఈ అవ్వా వారి సుబ్రహ్మణ్య శర్మ గారి పరిష్కరణలో
ప్రకటితమైనటువంటిది ఈ గ్రంథము. ఇది మలయాళ స్వామి వారిని ఏర్పేడు విద్యాశ్రమంలో ఉండేటటువంటి మహానుభావులు దీనిని ప్రచురించి అందరికీ అందజేస్తున్నారు. ఈ గ్రంథము మనకు తెలుసు, గ్రంథాలు మనన గ్రంథాలు అంటూ వేర్వేరుగా ఉంటాయని. ఇది మనన గ్రంథం కోవలోకి వస్తుంది. అద్వైత మకరంధము, అద్వైత సిద్ధి, అనుభూతి ప్రకాశము, అష్టావక్ర గీత ఇటువంటివన్నీ మనన గ్రంథాలు. ఈ గ్రంథంలో 20 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 20 అధ్యాయాలలో 2805 శ్లోకాలతో ఉన్నారు. ఈ విద్యారణ్యుల వారే వ్రాసినటువంటి వేదాంత పంచదశ అనే గ్రంథంలో 15 ప్రకరణాలతో ఉండి 1485 శ్లోకాలతో ఉన్నాయి. అంటే పంచదశి కన్నా ఇది రాశిలోనూ వాసిలోనూ కూడా మిన్న అయినటువంటి గ్రంథము అంటూ తెలియవస్తుంది. ఇలా ఉన్నటువంటి ఈ గ్రంథంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేయబడ్డాయి. ముఖ్యంగా ప్రథమాధ్యాయంలోనే ఐతరేయోపనిషత్తు వివరణంగా ఉన్నటువంటి పంచకోశాలను, దానికి విలక్షణమైనటువంటి సాక్షిని నిరూపించారు. ఈ విధంగా మరే గ్రంథాలలోనూ కానం, చూడం. వేదాంత గ్రంథాలలో ఈ గ్రంథంలో ఉన్నటువంటి 20వ అధ్యాయంలో ఓంకార ఉపాసన పద్ధతి, ఉపాసన వలన కలిగేటటువంటి ఫలాన్ని కూడా ఇక్కడ చక్కగా వివరించి ఉన్నారు. ఇతర గ్రంథాలలో కనపడదు. ఇంత మహత్తరంగా దీని యందు అనేకమైనటువంటి అనుభూతి విషయాలు తెలియజేయబడ్డాయి కాబట్టి దీనికి అనుభూతి ప్రకాశము అనే నామకరణము సార్థకమే అవుతోంది. ఈ అనువాదకులు ఏ గ్రంథ సహాయము లేకుండా స్వబుద్ధి విశేషించనే వ్రాసి ఉన్నారని ముందే చెప్పుకున్నాం. ఆయన మూల శ్లోకాలలో ఉన్న భావానికి ఏమాత్రము మార్పు కలగకుండా, మూలంలో ఉన్నటువంటి పదాలను దేనిని వదిలేయకుండా అతి జాగ్రత్తగా తెలుగులో పెట్టి మనకు అందించారు. అయితే విస్తారంగా వ్రాయలేదు. ఎందుకు వ్రాయలేదు? 2805 శ్లోకాలకు విస్తారంగా వ్యాఖ్యానం రాసుకుంటూ కూర్చుంటే అది చదివే వాళ్లకు కష్టము, రాసే వాళ్లకు కష్టమని చాలా సంక్షిప్తంగానే ఉన్నది. సంక్షిప్తంగా ఉన్నటువంటి ఈ 20 అధ్యాయాలను మన గురువు గారు ఒక అధ్యాయానికి 3 వారాలు 4 వారాలు వారి ఇచ్ఛానుసారము, అనుకూలానుసారము వారు మనకి చెప్పబోతున్నారు. దాదాపు ఒక సంవత్సరం పైనే దీని అధ్యయనం మనకు జరుగుతుంది. ఇందులో శ్లోక సంఖ్య సాధారణంగా 100 శ్లోకాలు ఒక్కొక్క అధ్యాయంలో కనిపిస్తాయి. 2వ అధ్యాయంలో 150, 3వ అధ్యాయంలో 140, 13వ అధ్యాయంలో 289, తరువాత ఏమో 17వ అధ్యాయంలో 310, 18వ అధ్యాయంలో 324 అనేక ఎక్కువ శ్లోకాలు కనబడుతున్నాయి. అన్నిటికన్నా చిన్న అధ్యాయము 16వ అధ్యాయం, అందులో 50 శ్లోకాలు కనబడుతున్నాయి. ముందు చెప్పుకున్నట్లుగా 2805 శ్లోకాలతో ఉన్నటువంటి ఈ గ్రంథము 20 అధ్యాయాలతో వేదాంత తత్వాన్ని కరతల అమలకంగా బోధించడానికి అత్యంత అనువైన సన్నిహితమైనటువంటి సాధనము అంటూ మనము తెలుసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే భేదరాహిత్యంతో అద్వైతాన్నే మనసులో నిలుపుకుంటామో, అద్వైత వాసనలు ఏ జీవుడికైతే ఉంటాయో అటువంటి వాళ్ళే అహం బ్రహ్మాస్మి అనగలరు. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ ఆనందాత్ వై ఖల్ విమాని భూతాని జాయంతే. ఇటువంటి శృతి వాక్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. సమస్త భూత ప్రపంచాన్ని తన ఆత్మయే సృష్టిస్తున్నదని, నేనే జగత్కర్తని చెప్పగలిగినటువంటి ఒక స్థితి రావడమే అనుభూతి. దాని గురించే ఇప్పుడు గురువుగారు అంటున్నారు కదా, మీరు నేను అందరూ ఒక్కటేనండి, ఉన్నది ఒక్కటే బ్రహ్మమే కదా అనేటటువంటిది ఆయన మాట. ఇందులోనున్నటువంటి సారాంశమే. భీషాస్మాద్ వాతః పవతేతే భీషో ఉదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ అనేటటువంటి శృతిని అనుసరించి, అంటే తైత్రీయులు నేర్చుకున్నాం కదా, సకల దేవతలు కూడా ఈ పరబ్రహ్మ అధీనమేనని, ఇంకా చెప్పాలంటే పరబ్రహ్మమేనని, పరబ్రహ్మములోని ఒక భాగమేనని, పరబ్రహ్మ వేరు కార్యనిర్వహణ విభాగాలని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అజ్ఞాని అయినటువంటి ద్వైతి ఏం చేస్తాడు? ఈ లోకాన్నే శరణంగా నమ్ముతాడు. దార పుత్ర ధన మొదలైన వాటిచే తనకు ముక్తి కలుగుతుంది, ఇదే సర్వస్వము అంటూ పూజించుకుంటూ ఉంటాడు. అహర్నిశము భేదభావంతో చూస్తూ చచ్చుచూ పుట్టుచూ మరలా పుడుతూ చస్తూ ఉంటాడు. కోటాను కోట్ల జన్మలెత్తినటువంటి అప్పటికీ కూడా జన్మరాహిత్యాన్ని పొందడు.
అది పూర్ణానుస్వరమే. అటువంటి భేదభావన ఉన్నవాళ్లకు ఉపనిషత్తే చెప్పింది కదా, ఎవరైతే భేదభావాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు మృత్యుస్స మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి అంటూ చెప్పారు కదా. అందుకే సత్సంగత్వం కావాలి. సత్సంగత్వం నుంచే నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం నుంచే నిర్మోహత్వం వస్తుంది. నిర్మోహత్వమే నిశ్చలతత్వం. నిశ్చలతత్వం అంటే స్వస్వరూప జ్ఞానమే జీవన్ముక్తి అని భగవత్పాదులు ఆదేశించి ఉన్నారు కదా. ఇటువంటి వాడు ఎవరు ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో అది కేవలం శాస్త్ర పాండిత్యంగా కాక మిగిలిపోకుండా ఉంటుందో అటువంటి వారే అని అర్థం చేసుకోవాలి. అటువంటి సత్సంగత్వానికి సరైనటువంటి తావు అధ్యయన భారతి. ఈ అధ్యయన భారతిలో అనేక మంది ప్రముఖులైనటువంటి మన గురువుల బోధనలో మనము ప్రతిదినము ముందంజ వేస్తూనే ఉన్నామన్న విషయం వేరే చెప్పక్కర్లేదు. మనకే అర్థమవుతూ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం మనం ఎట్లా ఉన్నాము, ఈనాడు మనం ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే మనలోనే ఈ మార్పు కనపడుతూ ఉంటుంది. మూర్ఖుడనేవాడు పండితులను ఆశ్రయిస్తే జ్ఞాని అవుతాడు. జ్ఞాని అనే ఆయన మూర్ఖుని ఆశ్రయిస్తే నీచుడవుతారు. చేత మనము జ్ఞాన నిధులైనటువంటి మన గురువులను ఆశ్రయించి పండితుల నుంచి పొందవలసినటువంటి ఈ అనుభవాన్ని మనం పొందుదాము అంటూ ఇక్కడ మనం ఒక చిన్న ఉపోద్ఘాతంగా చెప్పుకుంటూ గురువుగారిని అత్యంత వినమ్రంగా వినయంగా ఆయన్ని ప్రార్థిస్తూ అనుభూతి ప్రకాశాన్ని ఆరంభించమని కోరుకుందాం. ఇది గ్రంథంలో జాగ్రత్తగా పరిశీలిస్తే విద్యుల్లతలలాగా అంటే మెరుపులలాగా విశేషాలు కనపడకుండా ఉండవు. గ్రంథ పఠనమే చాలా సులభంగా ఉంది కదా, దీనికి మళ్ళీ బోధన ఎందుకు అని అనుకోనక్కరలేదు. ఎందుకంటే గురువు అనేవారు విలక్షణమైనటువంటి విషయాలను చక్కగా వెలికి తీసి మెరుపు తీగల లోపల కనపడనట్టున్నటువంటి జ్ఞాన రహస్యాలను మనకు విప్పి చెప్తారు. ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య బోధించబడినది. ఈ పర్టికులర్ అనుభూతి ప్రకాశంలో 16వ అధ్యాయంలో ఈ మధు విద్య కూడా చెప్పబడింది. 13వ అధ్యాయంలో శాస్త్ర విచారణ గావించబడినది. ఈ విధంగా 18వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా యాజ్ఞవల్కుడు జనక మహారాజు గారిని పరీక్షించి అతనుకు శిష్యుడుగా నవడం కూడా మనకు కనిపిస్తుంది. 20వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా విగ్రహారాధనకు ఆత్మ జ్ఞానానికి సమన్వయపరిచి వర్ణించి తుదకు ఓంకార ప్రశంస ఉపాసన నేర్పించబడుతుంది. ఇట్టి విశేషాలతో ఉన్నటువంటి ఈ మహద్గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి పూర్వజన్మ సుకృతము ఉండి తీరాలి అనేటటువంటిది నిస్సంశయంగా మనము చెప్పవచ్చు. ఈ మలయాళ స్వామివారు అనే ఆయన ఆంధ్ర భాషాభిమానులు కాబట్టే ఆయనకు తెలుగుకు ప్రథమ తాంబూలం ఇచ్చి ఆ సంకల్పంతోనే ఈ అనుభూతి ప్రకాశాన్ని అనువాద గ్రంథంగా తెలుగులో మన మల్లయ్య శాస్త్రి గారి చేత వ్రాయించారు అని మనకు తెలియవస్తుంది. ఇంతటితో ఈ ఉపోద్ఘాతాన్ని ముగించి పీఠిక భాగంలోంచి గ్రహించడమైనది. ఈ విషయాలను తదంతర్గత విషయాలు మీరు కూడా ఒక్కొక్కరు చదువుకోవచ్చు. ఇక గురువు గారిని ప్రథమ అధ్యాయంలో ప్రవేశించమని ఉపోద్ఘాతము ఇంతవరకు చేసి మీకు అందరకు స్వాగతం పలుకుతూ గురువు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మన అధ్యయన భారతి శివపరివారం అద్వైత అధ్యయన భారతి సభ్యులందరికీ కూడా సహా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. ప్రత్యేకంగా మనకి అనుభూతి ప్రకాశాన్ని పరిచయం చేసినటువంటి మన డాక్టర్ శర్మ గారికి కూడా శుభాశీస్సులు. ప్రధానంగా అనుభూతి ప్రకాశము అని వారే పేరు పెట్టడం చేతను మనం ఉపనిషత్తుల్ని చదువుకున్నాం. కొన్ని ఉపనిషత్తులు చదువుకుంటున్నాం, మరికొన్ని చదివాం, ఇంకా చదువుతాం. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఎలా అనుభూతి పొందాలి అన్నటువంటి తెలియాలి. దాంట్లో వాస్తవంగా అయితే ఉపనిషత్తుల యొక్క పరంపరను చెప్పేటప్పుడు ఈశాకేన కథ అని అలాగే చెప్తారు, ఇతర ఏం ముందు చెప్పరు.
కానీ భగవత్పాదుల వారు మరి ఏ రకంగా విద్యారణ్యుల వారి యొక్క మనస్సులో ఈ భావాన్ని కలిగించారో ఐతరేయ ఉపనిషత్తుతో ప్రారంభించారు. ఇది ఋగ్వేదీయ ఉపనిషత్తు, దీంతో ప్రారంభించారు. అనుభూతిని ఏ విధంగా పొందాలి అనేటువంటిది మనం అనుభూతి పొందాలి. మనం డాక్టర్ గారు చెప్పారు, నేను చెప్తున్నాను ఒక విషయం. ఎందుకంటే చాలా విస్తారమైనటువంటి గ్రంథం. వీలైనటువంటి విధంగా ఏ రకంగా మీకు అందించడానికి అవకాశం నాకు ఉంటుందో ఆ రకంగా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అయిన తర్వాతను 1-2 సార్లు మళ్ళీ వీడియోలు విని మీకు ఏమైనా సందేహం ఉంటే వాయిస్ మెసేజ్లు కానీ లేకపోతే మెసేజ్లు కానీ మన గ్రూప్లో పెడితే నేను వాటికి సమాధానాలు చెప్తాను. మనం డిస్కషన్స్కి టైం పెట్టుకోకుండా ఎక్కువ సమయాన్ని చదువుకుందికి పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో మనం అప్పటికప్పుడు సందేహాలంటే ఎవరికి కలగవు, అప్పటికప్పుడు సమీక్షలు అంటే కష్టం. కాబట్టి వాటిని రెండింటిని మనం పక్కన పెట్టి మనం ప్రధానంగా ఏమిటంటే చెప్పుకోవటం, వినటం. ఆ తర్వాత మళ్ళీ వినండి, మరోసారి కూడా వినండి. దయచేసి మనం ఎంత కృషి చేస్తే అంత మీదకి వస్తున్నాం. 1 రోజు 2 రోజులు చదివితే విద్యలు బయటికి రావు. అంటే నా అనుభవంలో నేను సుమారు 40 సంవత్సరాలు దాటి 80ల దగ్గర నుంచి చదువుతున్నాను. 43 సంవత్సరాలు అయింది, 44 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు చదివితే ఏం తెలిసిందిరా అంటే మరి భగవంతుడే చెప్పాలి, మనకి తెలియటం కష్టం. కాబట్టి ఒక్క బిత్తరు ఎక్కువ శ్రద్ధను పెట్టండి, ఎక్కువసేపు వినటానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ విషయాలు వినటానికి ప్రయత్నం చేయండి. మీరు ఉపనిషత్తులన్నీ వినేస్తున్నారు. అలా వినడం వల్ల ఈ అనుభూతి ప్రకాశం సులభం అవుతుంది, మీకు సులభంగానే అర్థమవుతుంది. ఎక్కువ విషయాన్ని ఒకరోజు చెప్పుకున్నట్టుగా అయితే అలాగని చెప్పి నేను సమయాన్ని మాత్రం అతిక్రమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా వరకు నేను ఎంత జాగ్రత్తగా దీంట్లో వెళ్ళాలో అంత జాగ్రత్తగా వెళ్తాను. మీరు చాలా శ్రద్ధాశక్తులతో దీన్ని స్వీకరించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ, అనుభూతి ప్రకాశంలో మొదటి అధ్యాయం ఐతరేయోపనిషద్ విషయం. అయితే ఐతరేయేణ సంప్రోక్త ద్వితీయారణ్యకాంతగా బ్రహ్మ విద్యా సువిస్పృష్టం బాలబోధాయ తన్యతే అని మొదటి శ్లోకం. అంటే ఐతరేయుడు చెప్పినటువంటి 2వ ఆరణ్యకంలో బ్రహ్మ విద్య బాలురికి సులభంగా బోధపడటం కోసం చెప్తున్నాను. అంటే దీంట్లో ఒక ప్రశ్న సహజంగానే పుడుతుంది. బాలురు అంటే చిన్నపిల్లలు, స్తనంధయ అంటారు, పాలు తాగేవాళ్ళు. పాలు తాగేటువంటి బాలురికి ఐతరేయ ముని చెప్పినటువంటి వేదాంతం అర్థమవుతుందా? బాలబోధాయ తన్యతే అంటే బాలులకు తెలియటం కోసం చాలా స్పష్టంగా చెప్తున్నాను అంటే చిన్నపిల్లలకి ఏమండి అర్థమవుతుందా? అర్థం కాదు కదా. ఐతరేయం పరబ్రహ్మ విద్య, అపరబ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మ విద్య అని భాష్యోపక్రమణికలో భగవత్పాదుల వారు సిద్ధాంతీకరిస్తారు. ఐతరేయం ఉపనిషత్తుకు రాసినటువంటి ఉపక్రమ భాష్యము అనేటువంటి దాంట్లో వారు ఇది పరా విద్యే, ఇది బ్రహ్మ విద్యే, ఇది అపర బ్రహ్మ విద్య కాదు అని చెప్తారు. అయితే అటువంటి బ్రహ్మ విద్యను ఎవరు ఎటువంటి వాళ్ళు వినగలరు? గురు శుశ్రూష చేత పాండిత్యాన్ని పొంది బలాన్ని సంపాదించుకున్నటువంటి వారి గురించి ఈ ఉపనిషత్తు చెప్తున్నారు. అంటే తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని గురువు దగ్గర నుంచి పాండిత్యాన్ని పొంది బ్రహ్మ విద్య యొక్క బలాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం పాండిత్యం అంటే ఆచార్యత ఆగమత ఏషణాభ్యో వ్యుత్థాయ అని ఆత్మజ్ఞానమే పాండిత్యం. ఆత్మజ్ఞానాన్నే పాండిత్యం అంటారు. పాండిత్యం అంటే ఏదో పుస్తకాలు చదువుకోవటం పాండిత్యం కాదు, ఉపన్యాసాలు చెప్పడం పాండిత్యం కాదు. ఆత్మజ్ఞానం అంటే నేను ఇందాకలా నేనేమి హాస్యంగా ఏం మాట్లాడలేదు. ఎవరైతే అంతా పరబ్రహ్మమే అని తెలుసుకోగలుగుతారో వాడే పండితుడు. అంతా పరబ్రహ్మమే, నాలో ఉన్నటువంటి వాడు, అంతటా ఉన్నటువంటి వాడు ఒక్కడే అని తెలుసుకున్నటువంటి వాడే పండితుడు. పండితుడు అంటే ఏదో పుస్తకాలు ఎక్కువగా చదివినటువంటి వాడు, కోశాలు చదివినటువంటి వాడు, మైకుల ముందర ఎక్కువగా మాట్లాడగలిగినటువంటి వాడు పండితుడు అన్నటువంటిది కాదు. పండితుడు అనేటువంటిది అనుభూతి ప్రకారం అందరినీ ఒకలా చూడగలగాలి. తనని ఎలా చూస్తారో తన యందు సకల భూతములందు సమబుద్ధి, ఒకే బుద్ధి ఉండాలి. తాను ఎటువంటి వాడినో ఇతర భూతములు కూడా అవే అనేటువంటి భావాన్ని ఎవరు పొందుతారో వాళ్ళు పండితులు. పాండిత్యం అందుకోసం
ఆచార్యత ఆగమత ఏషణాభ్యో వ్యుత్థాయ అని ఆత్మజ్ఞానాన్ని ఆచార్యుల దగ్గర నుంచి ఆగమాల నుంచి తెలుసుకొని, అలాగే పుత్రేషణ విత్తేషణ ధనేషణ అన్నటువంటి వాటిని విడిచిపెట్టి, కొడుకులు ఉండకూడదని ఎవడూ అనలేదు, వాళ్ళని పట్టుకో వేలబడద్దు, డబ్బుని పట్టుకో వేలబడద్దు, అలాగే నాకేం లోకాలు వస్తాయి, నాకేం పేరు వస్తుంది, ఏం ప్రతిష్ఠ వస్తుంది అన్నటువంటి దాన్ని పట్టుకో వేలబడద్దు. ఆత్మజ్ఞానమే పాండిత్యం. అది గురువుల వలన శాస్త్రాల వలన యాసనల్ని విడిచిపెట్టి సంపాదించాలి. యాసనావ్యుత్థానావసాన యాభంహి పాండిత్యం అని భగవత్పాదులు వారు చెప్పారు. పుత్రేషణ విత్తేషణ లోకేషణ అనేటువంటి వాటిని మూడింటిని విడిచిపెట్టేస్తే ఆ చివరి స్థితినే పాండిత్యము అంటారు. ఆ చివరి స్థితిని యాసనావ్యుత్థానం తరువాత పాండిత్యం. ఆ పాండిత్యాన్ని బలం చేసుకోవాలి. బలం నామ ఆత్మవిద్య అశేష విషయ దృష్టి తిరస్కరణం. బలం అంటే ఏదో ఎవరినైనా కొట్టడం కాదు. ఆత్మవిద్య ఆత్మజ్ఞానము చేతను అశేష విషయ దృష్టి తిరస్కరణం అంటే అల్లది కావాలి ఇల్లుది కావాలి అని ఇంద్రియాలు పీకేటువంటి యాతనల నుంచి బయటపడటం, దాన్ని బలం అంటారు. అంటే మన ఇంద్రియాలకి సహజంగానే అన్నిటినీ కోరుకునే గుణం ఉంటుంది, దాని నుంచి బయటకు రావడాన్ని బలం అంటారు. అంటే బలం అంటే ఆత్మజ్ఞానం చేత విషయ దృష్టిని తిరస్కరించడం. బలం అంటే ఆత్మజ్ఞానం చేత విషయాలను అభిముఖంగా ఉండేటువంటి మనస్సు యొక్క దృష్టిని త్రోసిపుచ్చాలి. అటువంటి బాలురకు జ్ఞానబోధకులకు పరబ్రహ్మ విద్య చెప్తున్నాను. ఎవరైతే ఆత్మ విద్య చేతన విషయ తిరస్కారం చేసుకుంటారో, ఎవరైతే పుత్ర విత్త లోకేషణల్ని విడిచిపెట్టి పాండిత్యాన్ని దృఢం చేసుకుంటారో గురువుల వలన శాస్త్రం వలన, అటువంటి వాళ్ళ కోసం నేను ఈ అనుభూతి ప్రకాశం చెప్తున్నాను. ఈ అనుభూతి ప్రకాశం ఏదో చిన్నపిల్లల కోసం చెప్తూ ఉన్నటువంటి పుస్తకం కాదు. అసలు విచిత్రం ఏమిటంటే ఈ అనుభూతి ప్రకాశం మహాపండితులైనటువంటి వాళ్ళల్లో కూడా చాలా తక్కువ మందికి అనుభూతిలో ఉంది. చాలా మందికి దీని యొక్క విషయాల్ని తెలియటమే తెలియదు. ఎందువలనంటే గ్రంథం విస్తరం అవటం కాదు, ఇంతకన్నా పెద్ద గ్రంథాలు ఉన్నాయి. కాకపోతే ఈ గ్రంథం అన్ని ఉపనిషత్తుల్ని సమన్వయం చేస్తూ నువ్వు ఉపనిషత్తుల్లో నేర్చుకున్నటువంటి దాన్ని ఎలాగ ఆచరణలో పెట్టుకోవాలో చెప్తుంది. కాబట్టి దీన్ని చాలా మంది పండితులకే అందుబాటులో లేనటువంటిది. ఏదో కేవలం పరమాత్మ యొక్క కటాక్షం చేతను డాక్టర్ గారికి ఈ ఆలోచన కలగడం, ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ఈ అనుభూతి ప్రకాశాన్ని ప్రారంభించుకోవటం జరుగుతున్నది. కేవల నిష్క్రియ బ్రహ్మ ఆత్మ ఏకత్వ విజ్ఞాన ప్రదర్శనార్థం ఉత్తరో గ్రంథ ఆరభ్యతే అని ఐతరేయోపనిషత్తు ఉపక్రమ భాష్యంలో చిట్ట చివరిని భగవత్పాదుల వారు ఒక మాట రాశారు. కేవలము కూడా నిష్క్రియమైనటువంటి ఎటువంటి క్రియా వ్యవహారములు లేనటువంటి బ్రహ్మ ఆత్మ రెండు ఒక్కటే అని చెప్పేటువంటి గ్రంథాన్ని, బ్రహ్మ విద్యా స్వరూపాన్ని ఐతరేయోపనిషత్తును మీకు చెప్తున్నాను అని ఆయన ప్రారంభించారు. కారణం ఏమిటంటే ఐతరేయోపనిషత్తులో ఎక్కువగా ఇంద్రియ విషయాలకు సంబంధించినటువంటి, సృష్టి విషయాలకు సంబంధించినటువంటి ఉండడం చేతను చాలా మంది ఐతరేయోపనిషత్తు అపరబ్రహ్మ విద్య అనుకుంటారు. కాబట్టి ఇది అపరబ్రహ్మ విద్య కాదు, పరబ్రహ్మ విద్య అని చెప్పడం ప్రారంభించారు. అయితే ఆత్మైవ సృష్టే ప్రాగాసీత్ నామరూప వివర్జిత సోప్యేక ఏవ నాణ్యోస్తి జడంచాన్యన్న విద్యతే. సృష్టికి పూర్వం పేరు లేక రూపం లేకుండా ఆత్మ ఒక్కటే ఉంది, అది ఒక్కటే, ఇతరమేదీ లేదు. జడమైనటువంటి ఏ ఇతరము కాదు. ఆత్మావా ఇదమేవ ఏక అగ్రే ఆసీత్ నాణ్యత్ కించిన్ మిషత్ అని ఐతరేయోపనిషత్తులో ఆత్మ ఒక్కటే ఉంది. చలనాది వ్యాపారములు కలిగినటువంటి ఇతరమైనటువంటి జడ వస్తువులు ఏవి సృష్టికి ముందు లేవు. నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఏది ముందు లేదు. సాంఖ్యులు జడ ప్రధానమైనటువంటి జడం ప్రధానము అంటారు, అది అస్వతంత్రం అంటారు. కానాదులు అణువుల్ని చెప్తారు, కానీ వేటిని కూడా వేదాంతులు అంగీకరించరు. జగత్తు ఏర్పడటానికి ముందు ఆత్మ ఒక్కటే ఉన్నది. సముద్రంలో జలములు నొరగా ఏర్పడక ముందర నీరే ఉంటుంది.
నొరగ ఏర్పడ్డ తర్వాత నీరే ఉంటుంది. నీరుని నొరగని కూడా జలము అంటాం. అలాగే ఉత్పత్తికి పూర్వం బ్రహ్మమే ఉన్నది, తరువాత బ్రహ్మము జగత్తు రెండూ ఉన్నాయి. మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం ఇది శృత్యంతరే ప్రోక్త మాయా నాణ్యత్ర తత్వత అని 3వ శ్లోకాన్ని చెప్తున్నారు. మాయా అంటే మూల ప్రకృతి, మాయను అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు మహేశ్వరుడు. ఈ విషయం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్నది. అయితే మాయా అనేటువంటిది తత్వదృష్టితో చూసినట్టుగైతే బ్రహ్మము కన్నా వేరు కాదు. ఆ మాయి అంటే మహేశ్వరుడే సృష్టి చేస్తున్నాడు. ఆయన మాయా సృజతీత్యాహు శ్వేతాశ్వతర శాఖిన అని శ్వేతాశ్వతర శాఖ వాళ్ళు మాయ చేతనే సృష్టి జరుగుతున్నది అని చెప్తున్నారు. ఐతరేయంలో ఆత్మావా ఇదమగ్రే అభూత్ స ఈక్షత సృజా ఇతి సంకల్పేన అసృజాన్ లోకాన్ స ఏతాని ఇది బహురుచాహ. ఋగ్వేదంకి సంబంధించినటువంటి ఐత్రేయోపనిషత్తులో ఆత్మగానే సృష్టి పూర్వం ఉంది. సృష్టి పూర్వం ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆ పరమాత్మ సంకల్ప మాత్రంతో ఈ సృష్టిని చేశాడు అని చెప్తున్నారు. అదే తైత్రీయంలో అయితే సంభూత బ్రహ్మణ తస్మాత్మాత్మనో అఖిలా అని పరబ్రహ్మ అంతా కూడా అన్ని పరబ్రహ్మము నుండే పుట్టాయి. ప్రత్యేక బ్రహ్మ అనేటువంటిది కూడా పరబ్రహ్మము యొక్క రూపమే అని తైత్రీయంలో చెప్పబడ్డాది. అలాగే చాందోగ్యంలో కూడా ఇదమగ్ర సదేవాసీత్ సత్తనేటువంటిది ఒక్కటి మాత్రమే ముందు ఉన్నది, ఇతరమైనటువంటిది ఏదీ లేదు అని చెప్తున్నారు. అలాగే బృహదారణ్యకంలో కూడా జగద్ అవ్యాకృతం పూర్వం ఆసీత్ వ్యాక్రియతాధునా, జగత్తంతా కూడా అవ్యాకృతంగా ఉన్నది, తరువాత వ్యాకృతమైంది అని చెప్తున్నారు. అంటే సృష్టికి పూర్వం ఏదీ లేదు, ఒక్క బ్రహ్మము మాత్రమే ఉంది. నిస్తత్వం వ్యవహారార్థం అనృతం బాలయక్షవత్ బాలోయక్షం ప్రకల్మ్యాస్వాత్ బిభేతు వ్యాఘ్రతో యథా. ఇది ఏమిటండి అని అంటే, ఏమండి మాయ వస్తువు కాదంటున్నారు కదా, దానికి ఉనికి లేదంటున్నారు కదా, కానీ వ్యవహార దృష్టిలో లోకంలో లేనివి ఉన్నట్టు మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగానే లేనిదైనటువంటి మాయ ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఎలాగండి అని అంటే, ఒక చిన్నపిల్లవాడు పూచి బూచి బూచి అని అరుస్తాడు, అందరినీ భయపెట్టాలని చూస్తాడు. వాడు అలా చేస్తూ ఉన్నటువంటిది హాస్యార్థమే, యథార్థం కాదు. అలాగే పెద్ద పిల్లని చూసి భయపడేటువంటి వాళ్ళు ఎలా భయపడతారో ఆ చిన్నపిల్లడు అలాగా నటిస్తూ ఉంటారు. అలాగే మాయా అనేటువంటిది కూడా యథార్థము కాదు, వ్యవహార సత్యం మాత్రమే. అందరూ కూడా మాయని వ్యవహార సత్యం అని తెలుసుకుంటే దాని నుండి పుట్టినటువంటి జగత్తు కూడా వ్యవహార సత్యమే అని తెలుసుకుంటారు. వ్యావహారిక సత్యం మాత్రమే జగత్తు తప్పిస్తే యథార్థము కాదు. వస్తుతత్వం జరంకించిత్ నాణ్యదస్య ఆత్మవస్తున అద్వయానంద రూపాత్మ తదా సుప్తా వ్యవస్థిత. ఏమండి ఆత్మనః అన్యత్ జడవస్తుతత్వం కించిదపి నాస్తి. ఆత్మ కన్నా వేరైనటువంటి జడవస్తుతత్వం అనేటువంటిది ఏదీ లేదు. ఆత్మకంటా వేరైనటువంటి జడమైనటువంటి వస్తుతత్వం మరొకటి ఏదీ లేదు. అద్వయము ఆనంద రూపము కలిగినటువంటి ఆత్మ సుషుప్త్యావస్థలో ఎలాగైతే ఉంటుందో అలాగే సృష్టి పూర్వం ముందు కూడా అద్వయము ఆనంద రూపము అయినటువంటి ఆత్మే ఉంది. ఆత్మ అద్వయం. సదా సద్ ఏవేద ఇదం సర్వం బ్రహ్మేవేదం సర్వం నేతం ద్వైతమస్య అబ్రహ్మ ఏకథా ఏవ అనుద్రష్టవ్యం నేహ నానాస్తి కించన ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఇలా శృతులు అన్నింట్లోని కూడా ఆత్మ ఒక్కటే అని చెప్పారు. ఆత్మ రెండు కాదు అని చెప్పారు. రెండు కాదు అని చెప్తున్నాయి. విజ్ఞానం ఆనందం బ్రహ్మ రాతిర్ధాతుర్పరాయణం అని ఆనందాన్ని బ్రహ్మ అని చెప్తున్నారు. ఆనందం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అని తైత్తిరీయం, యోవై భూమా తత్సుఖం అని ఛాందోగ్యం. ఆనందం అనేటువంటిది బ్రహ్మస్వరూపమే అని, ఆనందం బ్రహ్మము అనుభవించేటువంటిది కాదు అని, తస్మాత్ విజ్ఞానం ఆనందం ఇది స్వరూప వ్యాఖ్యానపరాయవ శృతి నా ఆత్మానం
ఆత్మానంద సంవేద్యత్వార్థ అని భగవత్పాదులు చెప్పడం వలన ఏకము ఆనంద రూపము అయినటువంటిది ఆత్మ. ఆత్మ ఆనంద రూపమే. ఆత్మ ఆనందాన్ని అనుభవించదు. ఆత్మే ఆనందము, ఆనందమే ఆత్మ. ఎలా సుషుప్తిలో నష్టం కానటువంటి విధంగా ఆత్మ ఎప్పుడూ ఉన్నాదో, తస్మాత్ యః ఆపేషణేన ప్రతిబుబుధే జ్వలన్ ఇవ స్ఫురన్ ఇవ కుతశ్చిదాగతః ఇవ పిండంచ పూర్వ విపరీతం బోధచేష్ట కాల విశేషాదిమత్వేన ఆపాదయన్ స అన్యః గార్గ్యాభిమత బ్రహ్మణో వ్యతిరిక్తః ఇది సిద్ధం అని జాగ్రత్త అవస్థలో గుర్తించడానికి వీలు కానటువంటి, అంటే ఇలా మనం ఉన్నటువంటి అవస్థలో తెలుసుకోవటానికి వీలు కానటువంటి ఆత్మస్వరూపాన్ని సుషుప్తిలో బాగా పేషణం చేయటం వలన, అంటే ఆ పడుకున్నటువంటి వాడిని బాగా కుదపటం వలన తెలుసుకుంటున్నాం కదా. అది గార్గ్య అనుకున్నటువంటి బ్రహ్మ కన్నా విలక్షణమైనటువంటి ఆత్మ కదా, అదే బ్రహ్మ కదా. సుషుప్తిలో ఎలాగైతే బ్రహ్మ ఎటువంటి చలనములు లేకుండా ఉన్నాదో, అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కూడా సృష్టికి పూర్వము బ్రహ్మ ఎటువంటి చలనములు లేకుండా ఉన్నది. నిస్తత్వాపి జగద్భ్రాంతిం మాయా నిద్రేవ కల్పయేత్ నిర్వికారోప్యసావాత్మ మాయయా మాయావృత్యా వ్యచారయతు. యథార్థంగా అనేటువంటి మాయ జగత్ అనేటువంటి భ్రాంతిని కలిగిస్తున్నారు. యథార్థం కానటువంటి మాయ జగత్తు అనేటువంటి భ్రాంతిని మనకు కలిగిస్తున్నారు. ఎలాగైతే నిద్రలో మనస్సు అనేక వస్తువుల్ని కనిపిస్తూ ఉన్నట్టు చేస్తుందో, అంటే మనం స్వప్నంలో అనేక వస్తువుల్ని చూస్తాం. ఆ వస్తువులని యథార్థమా? అనేక వస్తువుల్ని చూడడం అనేటువంటిది ఎలాగైతే అసత్యమో, యథార్థం కానటువంటి మాయ జగత్ అనేటువంటి భ్రాంతిని, అసత్యాన్ని కూడా మనకి అలాగే కలిగిస్తున్నది అని మనం తెలుసుకోవాలి. అంటే మాయా అనేటువంటిది జగత్ అనేటువంటి భ్రాంతిని మాత్రమే మనకు కల్పిస్తున్నది. జగత్తుకు ఉపాదాన నిమిత్త కారణాల్లో ఏది బ్రహ్మము కాదు. ఉపాదాన కారణము బ్రహ్మము కాదు, నిమిత్త కారణము బ్రహ్మము కాదు. కానీ బ్రహ్మము నుండే జగత్తు ఏర్పడుతున్నది అనే భ్రాంతి లోకంలో ఉన్నది. బ్రహ్మే అంటే ఈ సృష్టిని గురించి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా పరబ్రహ్మము నుండే సృష్టి జరిగింది, పరబ్రహ్మము నుండి సృష్టి జరగలేదు. నువ్వు మాయ యందు భ్రాంతిని పరబ్రహ్మ సృష్టి అనుకుంటున్నావు. నీకు మాయలో కలిగినటువంటి భ్రాంతిని నువ్వు పరబ్రహ్మ సృష్టి అనుకుంటున్నావు. అక్కడ డాక్టర్ గారిని ఒక ఆయన లేడు, రవి గారిని ఒక ఆయన లేడు, రామసుబ్బారావుని ఒక ఆయన లేడు. ఈ భ్రాంతి కలిగింది. ఈ భ్రాంతిని ఎవరి నుంచి కలిగిందండి? నేను పరబ్రహ్మం నుండి వచ్చానండి, ఆయన రాలేదు, నేను రాలేదు. నేను అనేటువంటి భ్రాంతి నాకు, ఆయన అనేటువంటి భ్రాంతి నాకు, ఇంకొకరు అనేటువంటి భ్రాంతి నాకు, ఈ నామరూప భ్రాంతి నాకు కలిగింది. కానీ యథార్థంగా ఏది బ్రహ్మము నుండి రాలేదు. జగత్తుకు ఉపాదాన నిమిత్త కారణాల్లో ఏది బ్రహ్మం కాదు. కానీ బ్రహ్మము నుండే జగత్తు ఏర్పడుతున్నది అనేటువంటి భ్రాంతి ఉంది. నిర్వికారమైనటువంటి ఆత్మమాయా ప్రవృత్తితో జగత్తును కల్పిస్తున్నారు. నిర్వికారమైనటువంటి ఆత్మమాయా ప్రవృత్తితో, ఆత్మ మాయా ప్రవృత్తితో ఈ జగత్తుని కల్పిస్తున్నారు. యథార్థం కాదు. అంటే మాయ వలననే భ్రాంతి. మనకి భ్రాంతి కలగడానికి కారణం మాయ. స్వప్నంలో జరిగేటువంటి విధంగా ఎత్ర ప్రస్వపితస్య లోకస్య సర్వావతో మాత్రముపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష స్వేన జ్యోతిష ప్రస్విపతి అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని బృహదారణ్యకంలో చెప్పినట్టుగా, గాఢ నిద్రలో కలని పొందేటప్పుడు ఒక భాగాన్ని విడదీసి తానే స్వప్న దేహాన్ని నిర్మించి ప్రకాశిస్తాడు. యథార్థంగా ఆ స్వప్నంలో దేహాన్ని నిర్మించిన వాడు తానే, ఒక భాగాన్ని విడదీసిన వాడు తానే. గాఢమైన నిద్రలో స్వప్నంలో ఈ పని చేస్తున్నాడు. ఆ స్వప్నం యథార్థమా? కాదు. అలాగే ఉదయం లేచి కళ ఎలాగైతే నిజం కాదు అని తెలుసుకుంటామో, అలాగే జ్ఞానం కలిగిన తరువాతను ఈ జగత్తు అనేటువంటి భ్రాంతి నిజం కాదు. నాకు పుత్రులు నిజం కాదు, నాకు ధనము నిజం కాదు, నాకు లోకములు నిజం కాదు. నేను వీటి వెంటబడి పరిగెడుతున్నాను అంతే. అవి కావాలి 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 కావాలని పరిగెడుతున్నాను. అంతకన్నా
అవేమీ యథార్థం కాదు. ఈ వాటన్నిటినీ వదిలేయటమే ఆత్మజ్ఞానం. వాటిని వదలడం అంటే వాళ్ళనేదో చంపేమని వాళ్ళనేదో వీధిలోకి విసిరేమని కాదు అర్థం. మనం వాటితో ఉండేటువంటి అనుబంధాన్ని దూరం చేసుకోవాలి. మనం ఎంతసేపు ఇంకా నేను పరిగెడుతున్నానండి అని అంటే నిన్ను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? అదే అనుభూతి. నిన్ను నువ్వు తెలుసుకోవటమే అనుభూతి. కాబట్టి ఎవడైతే గాఢ నిద్రలో కళని పొంది ఒక భాగాన్ని విడదీసి తానే స్వప్న దేహాన్ని నిర్మించుకొని, అంటే కళ అనే దేహాన్ని నిర్మించుకొని దానిలో ప్రకాశిస్తాడు అని చెప్పినట్టు మాయ ఆత్మనే జగత్తుగా ప్రకాశింపజేసి భ్రాంతిని కలిగిస్తుంది అని గుర్తించాలి. మాయ జగత్తుని ప్రకాశింపజేస్తున్నది. ఆ ప్రకాశింపజేయడం అనేటువంటి భ్రాంతిని మనకు కలిగిస్తున్నది. ఇప్పటి వరకు భ్రాంతి రూపమైనటువంటి జగత్ సృష్టి కోసం చెప్పారు. అంటే అసలు మనం ఉన్నటువంటి సృష్టే భ్రాంతి అండి. మనం ఉన్నటువంటి సృష్టే యథార్థము కాదు. సవిచారి అఖిలాన్ లోకాన్ లోకపాలక సృష్టయే కృత్వా విరాట్టనం ఛిద్రేష్వధ తద్దేవతా వ్యధాత్. ఇప్పుడు మనం చాలా మందికి ఉపాసనలు అలవాటు, చాలా మందికి పూజలు అలవాటు. ఏదో ఏమండి రుద్రాభిషేకం చేయాలండి, సత్యనారాయణ వ్రతం చేయాలండి, సత్యనారాయణ వ్రతంలో లోకపాలకుల్ని, అలాగే నవగ్రహాల్ని, అలాగే పంచలోకపాలకుల్ని, నవగ్రహాల్ని, అష్టాది దిక్పాలకుల్ని దేవతా సహితంగా ప్రతిష్ఠ చేయాలండి. అలాగే ఏవో యజ్ఞాలు యాగాలు చేయాలండి. అలాగే అమ్మవారిని పూజించాలండి, గణపతిని పూజించాలండి, అగ్నిని పూజించాలండి, వరుణుణ్ణి పూజించాలండి, ఇంద్రుణ్ణి పూజించాలండి. ఇలా మనం ఏవేవో పడుతూ ఉంటాం. ఇవన్నీ నిజాలా? ఇవేమీ యథార్థములు కావు. ఇవన్నీ నువ్వు పడుతున్న భ్రాంతుల్లో పార్ట్. మొదటి పార్ట్ ఏమిటంటే జగత్తు. రెండో పార్ట్ ఏమిటంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అధిదేవతలు, ప్రత్యధిదేవతలు, ఈ గొడవ ఏమిటండి? అది సవిచార్య అఖిలాన్ లోకాన్ లోకపాలక సృష్టయే. ఆ పరమాత్మ సర్వజ్ఞుడు. స్వభావం చేతనే ఈక్షితవాన్, విచారణ చేసను, చూసెను. ప్రాగుత్పత్తే కథం ఈక్షితవాన్ అకార్యకరణత్వాత్. కార్యకరణాలు లేనటువంటి బ్రహ్మం ఎలా చూసిందంటే, బ్రహ్మం అపాని పాదో జవనో గృహీత. సహజంగా దానికి కాళ్ళు చేతులు ఏం అక్కర్లేదండి, చాలా వేగంగా బ్రహ్మం పరిగెడుతుందండి అన్నాడు. అందువల్ల సర్వజ్ఞుడైనటువంటి ఆ బ్రహ్మ అందరూ లోకపాలకుల్ని సృష్టించడం కోసం ఆలోచించాడు. ఏమండి మనకి ఈ గోలంతా ఏమిటండి? గ్రహాలు బాగులేవండి, అందువల్లనే ఈ చికాకులండి. వాస్తు బాగులేదండి, ఈ చికాకులండి. ఏమండి మరి ఏమిటి చేయమంటారండి? గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తే దాంట్లో పంచలోకపాలకులు ఉన్నారండి, అలాగే అష్టదిక్పాలకులు ఉన్నారండి, నవగ్రహాలు ఉన్నాయండి, అధిదేవతలు ఉన్నాయండి, ప్రత్యదేవతలు ఉన్నాయండి. మీ దోషాలన్నీ పోతాయండి, నాకు 10,000 చేతిలో పెట్టండి. ఏమండి అందువల్ల సర్వజ్ఞుడైనటువంటి ఆ బ్రహ్మ అందరు లోకపాలకుల్ని సృష్టించడానికి ఆలోచించాడు. తన విరాట్ శరీరం యొక్క ఛిద్రముల నుండి, కన్నాల నుండి, బ్రహ్మ యొక్క విరాట్ శరీరము యొక్క కన్నముల నుండి, యథార్థంగా దేవతలు అనేటువంటిది కూడా భ్రాంతి మాత్రమే. విరాట్ స్వరూపములో ఉండేటువంటి కన్నాల్లో ఉన్నటువంటి వాటిని దేవతలు అని అనుకుంటున్నారు. ఏమండి ఛిద్రముల నుండి ఆయా దేవతల్ని కల్పించాడు. కృత్వా విరాట్టనం ఛిద్రేషు అథ తద్దేవతా వ్యధాత్. ఆయా దేవతల్ని దాంట్లో కల్పించాడండి. ఆ విరాట్ శరీరం కన్నాల్లోని దేవతలు అనేటువంటి వాళ్ళని కల్పించాడు. అతడు నామరూపములతో కూడినటువంటి జగత్తును సృష్టించాడు. అంభో మరీచి మర ఆపహ అని 4 లోకాల్ని సృష్టించాడు. అంభోలోకం అంటే ద్యులోకం కన్నా మీదనుంటుంది, నీటిని భరిస్తుంది. అంభోలోకానికి ద్యులోకం, దివి అనేటువంటిది ఆధారం. అలాగే ఈ లోకం కన్నా క్రింద నుండేటువంటిది అంతరిక్ష లోకం. దీన్ని మరీచి అంటారు, కిరణములతో కూడుకునేటువంటిది. భూలోకంలో మరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భూలోకాన్ని మరలోకము అంటారు. భూమండలానికి దిగువన ఉన్నటువంటి ఆపోలోకాన్ని పాతాళము అంటారు. ఇందులో సంసారులు ఉంటారు. అంటే పాతాళంలో సంసారులు ఉంటారు, మరణాలు ఉన్నటువంటి వాళ్ళు భూలోకంలో ఉంటారు,
అంతరిక్షంలో తేజోరూపం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ద్యులోకానికి మీదని జలాలలో ఒక లోకం అంబోలోకం అనేటువంటి లోకం ఉన్నది. దానికి మీదకి విరాట్తను ఉన్నారు, దాని మీద పరబ్రహ్మ ఉన్నారు. అంటే పరబ్రహ్మ నుండి ఏర్పడుతున్నటువంటి విరాట్ శరీరంలో ఈ భాగాలన్నీ ఉన్నాయి. ఎలాగైతే మన శరీరంలో భాగాలు ఉన్నాయో అలా భాగాలు ఉన్నాయి. ఈ భాగాలు లోకాలు, ఈ లోకాలని పూజించాలి, ఈ లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ ఆరాధన చేయాలి. ఈ దేవతలందరూ కూడా ఆగ్రహిస్తే నా కొంపలు అంటుకుంటాయి అనేటువంటి భ్రాంతి నుండి మనం బయటికి రావాలి. ఈ సృష్టి ఎలా జరిగింది అంటే యథా విజ్ఞానవాన్ మాయావి నిరుపాదాన ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన ఆకాశే గచ్చన్ ఇవ నిర్మిమీతే తథా సర్వజ్ఞః దేవః సర్వశక్తి మహామాయ ఆత్మానమేవ ఆత్మాంతరత్వేన జగద్రూపేణ నిర్మిమీతే అని భగవత్పాదుల వారు ఐతరేయంలో వ్యాఖ్యానం రాశారు. తెలివైనటువంటి మాయావి, ఒక తెలివితేటలు కలిగినటువంటి మాయావి ఏ సాధన సామగ్రి లేకుండానే ఆకాశంలో తన రూపం వంటి వాడే వెళ్తూ ఉన్నట్టుగా చూపిస్తాడు. గాలిడీ చేసేటువంటి వాళ్ళు వాడి కిందనే ఉంటాడు. వాడి రూపం కలిగినటువంటి వాడే ఆకాశంలో వెళ్తూ ఉన్నట్టుగా మనకి చూపెడతాడు. వాడు మాయావి, గాలిడీ వాడు. ఎటువంటి సాధన సామగ్రి వాడి దగ్గర లేదు, కానీ అక్కడ వాడిలాంటి వాడే ఆకాశంలో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అదే విధంగా సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మము అంటే అన్నిటికీ కారణమైనటువంటి సృష్టికర్త మహామాయావి కాబట్టి, గొప్ప గాలిడీవాడు కాబట్టి తననే మరో ఆత్మగా జగద్రూపంగా చూపించగలడు. తననే అంటే పరబ్రహ్మాన్నే మరో ఆత్మస్వరూపంగా జగత్స్వరూపంగా చూపించగలడు. ఇది ఉత్తి గారిడి మాత్రమే, ఇది మాయ మాత్రమే, యథార్థము కాదు. అందువలన మాయతో సృష్టి జరిగింది. ఆ బ్రహ్మ విరాట్ శరీరంలో ఛిద్రాలలో కన్నాలలో దేవతలు ఉంచాడు. సముద్రతుల్యే దేహేస్మిన్ దేవతా పతితాస్తథా తం దేహం క్షుత్పిపాసాభ్యాం యోజయామాస సప్రభు. సముద్రంతో సమానమైనటువంటి అస్మిన్ దేహే అంటే విరాట్ రూపమైనటువంటి దేహమునందు, సముద్రతుల్యమైనటువంటి అస్మిన్ దేహే ఈ పరబ్రహ్మ స్వరూపమునందు విరాట్ రూపమునందే దేవతలు పతితా తథా. ఎలాగండి కాలంలో గోచరించాడు, సమయాన్ని బట్టి వాడు కర్మించారు దేవతలు. తం దేహం ఆ దేహాన్ని క్షుత్పిపాసాభ్యాం ఆకలి దప్పికలనేటువంటి రెండింటితో సప్రభు ఆ పరబ్రహ్మము యోజయామాస సంయోగాన్ని పొందించాడు. అంటే ఆ విరాట్ రూపంలో ఉన్నటువంటి దేవతలకి ఆకలి దప్పిక కలిగినట్టుగా చేశాడు. పేడ వల్లే మనకి ఆకలి దప్పిక. ఆ విరాట్ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలే మనకి ఉన్నాయని బృహదారణ్యకంలో కూడా చెప్పారు. అహం అనేటువంటి భావన మనకు ఉండడం వల్లే ఇప్పటికీ మనం ఏమండి మీరు ఎవరండి అంటే నేనా అండి అని ప్రారంభించి మన తాత దగ్గర నుంచి ప్రారంభించి చెప్తూ ఉంటాం. అంటే ఈ అహం అనేటువంటిది ఎక్కడ పుట్టిందంటే అక్కడే పుట్టింది. కాబట్టి ఆ బ్రహ్మమునందే ఉన్నటువంటి దేవతలకు ఆకలి దప్పిక అనేటువంటి రెండు లక్షణాలు కలిగేటట్టుగా ఆ పరబ్రహ్మము చేశాడు. విరాట్ శరీరము మృత్యుస్వరూపమైనటువంటి హిరణ్య గర్భుడు తన్ను తాను గౌరవించుకున్నప్పుడు ఏర్పడినటువంటిది. విరాట్ రూపం ఎక్కడి నుంచి వచ్చిందండి? బృహదారణ్యకంలో చెప్తారు. ఆయన పూజించుకుంటూ ఉన్నప్పుడు హిరణ్య గర్భ బ్రహ్మ ఈ విరాట్ అనేటువంటిది వచ్చింది. ప్రజాపతి తేజస్సారమే అగ్ని, ప్రజాపతి యొక్క తేజస్సు యొక్క సారమే అగ్ని. విరాట్ అంటే జలమే అని ఆపోవా అర్కహ అని దాంట్లోనే చెప్పారు. అగ్ని స్వరూపమైనటువంటి అండం లోపల భాగం నుండి మొట్టమొదట ప్రజాపతి విరాట్ అనేటువంటి వాడు పుట్టాడు. అగ్ని స్వరూపం తేజోమయమైనటువంటి స్వరూపం అండంగా ఉన్నప్పుడు దాంట్లోంచి విరాట్ పుట్టాడు. అగ్ని స అండస్య అంతః విరాట్ ప్రజాపతి ప్రథమజ కార్యకరణ సంఘాతవాన్ జాతః సవై శరీరీ ప్రథమ. ఆ విరాట్ మొట్టమొదట శరీరము కలిగినటువంటి వాడు. వాడు ఆ తేజోమయమైనటువంటి అగ్ని అనేటువంటి అండము నుండే పుట్టాడు. సముద్రతుల్యం అనటం వల్ల జలస్వరూప దేహం వాడి యందు దేవతా స్వరూపాలలో మొదటిది అగ్ని పుట్టడం, ఆ దేహం ఆకలి దప్పికలు కలదిగా చెప్పటం,
ఎందుకంటే అక్కడ నుండే కార్యకరణ సంఘాత దేహ కల్పన ప్రారంభమైంది. ఆ మొట్టమొదటి విరాట్ రూపం నుంచే ఈ కార్యకరణాలతో కూడుకున్నటువంటి శరీరాలు స్టార్ట్ అయ్యాయి. తాను సృష్టించినటువంటి అజ్ఞాది దేవతలకు తరించు ఉపాయం లేదు. వాళ్ళు తరించడానికి వాళ్ళ దగ్గర ఏ ఉపాయం లేదు. జ్ఞాన కర్మ సముచ్చయోపాసన కూడా దరిచేర్చదు. మీరు అగ్ని నర్చించారండి, ఇంద్రుడిని నర్చించారండి, వరుణుని నర్చించారండి, మీరేమీ బయటపడరు. జ్ఞానము కర్మ రెండింటినీ కలిపి చేసినా మనం బయటపడం. బ్రహ్మ విజ్ఞానమే కావాలి. బ్రహ్మము అనేటువంటిది మాత్రమే తెలియాలి. ఆ దేవతల్ని స్థానము, కరణము, దేవత అనే 3 లక్షణాలు కలవాళ్ళు. దేవతలకి స్థానం, వాళ్ళు ఉండేటువంటి స్థానాన్ని బట్టి వాళ్ళు చేసే పనులు ఉంటాయి. అలాగే వాళ్ళకు ఉండేటువంటి సాధనాన్ని బట్టి వాళ్ళు చేసే పనులు ఉంటాయి. వాళ్ళు దేనికి దేవతలు అయితే దాని పనులు చేస్తూ ఉంటారు. వాక్కుకి దేవత వాక్కు పని చేస్తారు, కళ్ళ దేవత కళ్ళ పని చేస్తారు, చెవుల దేవత చెవుల పని చేస్తారు. కాబట్టి వీటికి కారణం విరాట్. ఆ తొలి పుట్టువునకు ఆకలి దప్పికలు కల్పించడం వలన దేవతలకు కూడా ఆకలి దప్పికలతో బాధపడ్డారు. విరాట్కి ఆకలి దప్పికలు ఎప్పుడు వచ్చాయో అప్పుడు వాడి నుంచి పుట్టినటువంటి దేవతలకు కూడా ఆకలి దప్పిక అచనాయ పిపాస వచ్చాయి. ఎస్మిన్ ప్రతిష్ఠిత అన్నం ఆదామి అనే ఐతరేయం అంటే ఎవరి యందు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అన్నాన్ని కోరుకుంటారు. అన్నాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఈ అన్నం కావాలి అని ఆ విరాట్ స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటారు. అన్నభోగాయ ఆత్మదేహాన్ గవాశ్వ పురుషాదికాన్ సృష్ట్వా ప్రావేశయత్తత్ర దేవతాస్తా యథాయథం. కల్పించబడినటువంటి దేవతలకు ఉండే చోటు అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం, ఆయతనం, ప్రతిష్ఠ అంటారు దాన్ని. కల్పించబడినటువంటి దేవతలకు ఉండే చోటు కావాలి. ఆహారాన్ని పొందడానికి శరీరాలు కావాలి. ఆహారాన్ని పొందడానికి శరీరాలు ఉండాలి. ఈ దేవతలందరూ ఉండడానికి చోటు కావాలి. ఆహారాన్ని పొందడానికి శరీరాలు కల్పించాం. ఆవులు, గుర్రాలు మొదలైనటువంటి దేహాల్ని కల్పించారు. అయితే దేవతలకు ఆ దేహాలు నచ్చలేదు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి భోగాలు ఆ ఆవు రూపంలో కానీ గుర్రం రూపంలో కానీ పొందడానికి వీలు కాదు. ఏ స్థానం ఎవరికి ఉచితమో ఆ స్థానంలో ఆయా దేవతల్ని ప్రవేశపెట్టారు. కళ్ళల్లో సూర్యుడిని ప్రవేశపెట్టారు, నోట్లో అగ్నిని ప్రవేశపెట్టారు, చెవుల్లో దిక్కుల్ని ప్రవేశపెట్టారు. అలాగా ప్రతి శరీరం యొక్క అంగంలోని ఒక్కొక్క దేవతల్ని ప్రవేశపెట్టారు. విరాట్ రూప సమానమైనటువంటి శరీరాన్ని కల్పించి తాభ్య పురుషామానయతు దేవతల్ని ఆయా స్థానాల్లో ఉంచారు. విరాట్ రూపంతో సమానమైన శరీరాన్ని కల్పించి దాంట్లో ఆ దేవతల్ని ఆయా స్థానాల్లో ఉంచారు. దేవతలు గోరూప అశ్వరూపాలు నాకు అక్కర్లేదన్నారు. ఎందుకంటే గోరూపంలో అన్ని భోగాలు అనుభవించలేము, గుర్ర రూపంలో అన్ని భోగాలు అనుభవించలేము అన్నారు. అయితే సమస్త జీవరాశికి విరాట్ రూపం విస్తరించింది కాబట్టి గవ అశ్వ పురుషాధికాన్ అంటే గోవులు, అశ్వములు మొదలైనటువంటి రూపాల్లో వాళ్ళందరినీ కల్పించారు. ఐరావతాన్ని మనం పూజిస్తాం, ఉచ్చైశ్రవాన్ని పూజిస్తాం, ఏమండి గరుత్మంతుడిని పూజిస్తాం. మనం వాళ్ళందరినీ దేవతలుగానే భావిస్తాం. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క వాహనం అండి గరుత్మంతుడికి నమస్కారం పెట్టుకుంటే మీకు చాలా మంచిది, సుపర్ణుడిని పూజించండి అని సౌర అరుణ మంత్రాల్లో చెప్తూ ఉంటాం. అలాగే గోవు చాలా ప్రధానమైనటువంటిది, గోవుని పూజించండి అని చెప్తాం. అలాగే అశ్వమేధాది యాగాలు చేయండి, దాంట్లో అశ్వం చాలా ప్రధానమని చెప్తూ ఉంటాం. ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. అందుకోసమే విద్యారణ్యుల వారు అన్నింటిలో దేవతా రూపాలు ఉన్నాయి అని చెప్పారు. కానీ దేవతలకి ఈ రూపాలన్నీ అక్కర్లేదు. ఈ అగ్నికే అశ్వమేధాగ్ని అని కూడా పేరు. భోగాలు శారీరకంగా అనుభవించిన పశుపక్షాదులందు మానసిక బౌద్ధిక భోగాలకు అవకాశం లేదు. ఎందుకంటే భోజనం అయితే చేయొచ్చును, కానీ మానసికమైనటువంటి సుఖాలు కానీ భోగాలు కానీ పొందడానికి బుద్ధితో విచారణ చేయడానికి ఆ పశురూపాలు అనుకూలం కాదు. కాబట్టి మానవ దేహంలో దేవతలందు కూడా ఆరోపించబడ్డారు. అందుకే మనం దేవతలకు కూడా పూజలు చేస్తున్నప్పుడు వస్త్రం సమర్పయామి, యజ్ఞోపేతం సమర్పయామి, పారయోపాద్యం సమర్పయామి, హస్తయోరగ్యం సమర్పయామి అని మనుషులకి చేసినట్టుగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషులకి ఏ విధమైనటువంటి ఔపచారిక కర్మలు కావాలనుకున్నారో దేవతలకు అటువంటివి కల్పించబడ్డాయి, అవన్నీ ఆరోపించబడ్డాయి.
దేవతల్లో ఎవరు ఎటువంటి దేహానికి అర్హులో వాళ్ళకి ఆయా రూపాలైనటువంటి దేహాల్ని కల్పించారు. అందుగురించి ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, యథార్థముగా ఏవీ లేవు. భ్రాంతి. ఈశో అసాధారణం స్థానం పశ్యన్ చుత్పిపాసయో ప్రావేశయద్దేవతాసు తద్భోగాత్తే చ తృప్యత. చుత్పిపాసయో ఆకలి దప్పులకు ఈశః పరమాత్మ అసాధారణం స్థానం అపశ్యత్, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని చూశాడు. ఆకలి దప్పుకులు అనేటువంటివి దేంతో తీరతాయి? ఏ దారితో అయితే ఆకలి దప్పిగా పోతుంది. ఏమండి, అన్నాన్ని చూస్తే ఆకలి దప్పికెళ్ళిపోతాయా? అన్నమని వింటే ఆకలి దప్పికెళ్ళిపోతాయా? నోట్లో అన్నం పెట్టుకుంటే ఆకలి దప్పికెళ్ళిపోతాయా? అంటే ఏ ఇంద్రియముల వలన కూడా ఆకలి దప్పికలు అనేటువంటివి తీరవు. ఏ దాని ఇంద్రియాలు భాగానుభూతికి తగిన ప్రదేశాలు అని నిర్ధారించుకొని ఆకలి దప్పికలను ఇంద్రియాల్లో ప్రవేశపెట్టాడు. ఆ భోగానుభూతి వలన దేవతలు తృప్తి పడుతున్నారు. అంటే ఇంద్రియానుభూతులన్నీ కూడా అధ్యారోప దేవత తృప్తి కొరకే జరుగుతున్నాయి. ఆరోపించబడినటువంటి దేవతల యొక్క తృప్తి కోసమే ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. పురుషులకు ఏ ప్రయోజనం లేదు. దేవతారాధన సత్యాన్ని తెలియచేయదు. ఎంతమంది దేవతలను మీరు పూజించినా సత్యమైనటువంటి పరబ్రహ్మం మాత్రం మీకు తెలియదు. యోన్యాన్ దేవతాముపాస్తే అన్యోహసో అన్యోహమస్మీతి సవేద యథా పశురేవం సదేవానాం అని తనను తాను తెలియనటువంటి వాడు బృహదారణ్యకంలో చెప్పిన మంత్రం. అన్య దేవతారాధన పశువులు మనుష్యుల్ని చేసినట్లు చేస్తూ ఉంటాడు. అంటే పశువులు ఎలాగైతే మనుష్యుల్ని సేవిస్తాయో అలా మనం దేవతల్ని సేవిస్తూ ఉంటాం. ఇది పశుత్వం మాత్రమే. యథా బహుభిః పశవః మనుష్యం భుంజ్యుః ఏకైక పురుషాన్ దేవాన్ భునక్తి. పశువులు మనుష్యుల్ని ఎలా సేవిస్తారో దేవతల్ని మనం అలా సేవిస్తూ ఉంటాం. ఇది అవిద్యామూలకమే. ఏ ఇంద్రియములు అన్నాన్ని స్వీకరించలేవు. ఏ ఇంద్రియాలకి నోటికి లేదు, కళ్ళకి లేదు, చెవులకి లేదు. ఏ ఇంద్రియాలు అన్నాన్ని స్వీకరించలేవు. న శక్నోతి వాచా తత్ప్రాణేన చ చక్షుషా తచ్ఛ్రోత్రేణ తత్వచాత్మాన తచ్చాత్మా తన్మనసా తచ్చిస్నేనా. అంటే మాటల చేతన కానీ, చెవుల చేతన కానీ, కన్నుల చేతన కానీ, ప్రాణము చేతన కానీ, మనస్సు చేతన కానీ, గుహ్యాంగము చేతన కానీ అన్నాన్ని స్వీకరించడానికి అవదు. తేన కరణ వ్యాపారేణ తదన్నం గ్రహీతుం అశక్రువన్. ఇంద్రియాలు వేటి వల్ల కూడా ఆ అన్నాన్ని స్వీకరించలేం కాబట్టి పశ్చాదపానేన వాయునా ముఖఛిద్రేణ తదన్నం అసితవాన్. అపానం అనేటువంటి వాయువు ద్వారా అన్నాన్ని తినడం జరిగింది. ప్రాణం లోపలికి అన్నాన్ని ప్రవేశింపజేస్తుంది కానీ అపానం పనిచేస్తేనే, అపానం యొక్క సహాయం ఉంటేనే ప్రాణము అన్నాన్ని పనిచేయించగలదు. అపానము యొక్క సహాయముతో ప్రాణము అన్నాన్ని గ్రహించింది. అపానానికి అన్నాయువు అని ప్రసిద్ధి. ఈ విధంగా పరమాత్మ ప్రాణాపానాల ద్వారా ఆకలి దప్పిక నియంత్రణ కల్పించాడు. వాటిని కంట్రోల్ చేయడం అనేటువంటి దాన్ని కల్పించాడు. ఈ ఉపనిషత్తులందు 3 అధ్యాయాల్లో, అంటే ఈ ఉపనిషత్తుకు ముందు 3 అధ్యాయాల్లో ప్రాణోపాసన గురించి చెప్పారు. దాన్ని ఇక్కడ తీసుకున్నారు. అది అన్నగ్రాహకము అంటారు. అందువల్ల ఈ ఉపనిషత్తు అన్న విషయాన్ని వివరించారు. దేవతలు ఈ శరీర ఛిద్రాల్లోనే ఉన్నారని, ఆ దేవతలకు భాగంగా ఈ దేహం ఉపయోగపడుతున్నదని, అందువల్ల దేవతా ప్రీతితో ఉపాసనా మార్గంలో పడకుండా బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించాలని మనకి అనుభూతి ప్రకాశంలో విద్యారణ్యుల వారు అనుగ్రహిస్తున్నారు. ఇవాళ మనం 30 గంటలో సుమారు 10 మంత్రాలు చెప్పుకునే ప్రయత్నం చేసాం. మనం ఇంకా కొద్దిగా ముందుగానే ప్రారంభిస్తాం కాబట్టి రాబోయే వారం నుండి కూడా ఎక్కువ విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పుకున్నటువంటి దాన్ని మీరు మరొకటి 2 సార్లు విని మీ సందేహాలు ఏవైనా ఉంటే నాకు తెలియజేయండి. స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
हरिः ओम श्री गुरुभ्यो नमः। Thank you.